బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత్ ఘనంగా బోని కొట్టింది. చెపాకు వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ను 280 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది భారత్. అదే జోరులో రెండో టెస్టులోనూ ఘనంగా నెగ్గి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుంది. కాన్పూర్ వేదికగా శుక్రవారం నుంచి ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. అయితే భారత జట్టు నుంచి 3 ఆటగాళ్లను బీసీసీఐ విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్, యష్ దయాల్ను రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఇరానీ ట్రోఫీ ఆడే జట్లలో ఈ ముగ్గురు చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. రంజీ ఛాంపియన్ ముంబై జట్టులో సర్ఫరాజ్ ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు ధ్రువ్, యష్ దయాల్ ఎంపికయ్యారు. ఇరానీ ట్రోఫీ ఆడే జట్లను ప్రకటించిన బీసీసీఐ ఈ ముగ్గురు గురించి స్పష్టంగా వివరణ ఇచ్చింది. బంగ్లాదేశ్తో జరిగే రెండో టెస్టు తుది జట్టులో ఎంపిక కాకపోతే ఈ ముగ్గురు ఇరానీ కప్ ఆడతారని పేర్కొంది. అయితే ఈ ముగ్గురు తుది జట్టులో ఎంపిక కారని సమాచారం. కేఎల్ రాహుల్ మంచి లయలో ఉండటం, రిషబ్ పంత్ తిరిగి రావడంతో సర్ఫరాజ్, ధ్రువ్ జురేళ్లకు నిరాశ మిగులుతుంది. తొలి టెస్టు తుది జట్టులోనూ చోటు దక్కలేదు. ఇక రెండో టెస్టు వేదిక అయిన కాన్పూర్ పిచ్ స్పిన్కు కాస్త ఎక్కువగా అనుకూలిస్తుంది. దీంతో భారత్ 2 పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎంపికలో స్టార్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ తొలి ప్రాధాన్యత ఇస్తారు. వీరిద్దరిలో ఒకరికి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే ఆకాశ్ దీప్ బ్యాకప్ ఆప్షన్గా ఉంటాడు. తొలిసారి టీమిండియాకు ఎంపికైన యష్ దయాలకు రెండో టెస్టు తుది జట్టులో చోటు దక్కడం అసాధ్యమే. దీంతో ఈ ముగ్గురిని జట్టు నుంచి విడుదల చేయాలని బీసీసీఐ భావిస్తుంది. రెండో టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 1 వరకు టెస్టు జరగనుంది. రిపోర్ట్స్ ప్రకారం తొలి 3 రోజుల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. శుక్రవారం 90%, శనివారం 80% వర్ష సూచనలు ఉన్నట్టు సమాచారం. మూడో రోజైన ఆదివారం నాడు 50% వర్షం పడుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షం పడితే రోజు మొత్తం మాట జరగకపోవచ్చు. తొలి టెస్టులో 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా రెండో టెస్టులోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేద్దామనుకుంటే నిరాశ తప్పేలా లేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.